నేటి పునీతులు పునీత అడలైడ్ గారు. జాకోబు నుండి ఒక చుక్క ఉదయించును. సోమవారం, డిసెంబర్ 16, 2024. మొదటి పఠనం సంఖ్యాకాండము 24వ అధ్యాయం 2 నుండి 7 వరకు మరియు 15 నుండి 17 వచనాలు. ప్రభువు ఇశ్రాయేలును దీవింపగోరెనని బలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు. నేరుగా ఎడారివైపు తిరిగి అచట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న ఇశ్రాయేలీయులను చూచెను. బెయోరు కుమారుడు బలాము పల్కు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగా నున్నవి! వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వల, నదీతీరమున పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగా నున్నవి. ఇశ్రాయేలు నుండి ఒక నాయకుడు ఉద్భవించును. ఆయన నానా జాతులను పరిపాలించును. ఇశ్రాయేలు రాజు అగాగు కంటే అధికుడు. ఆయన మహావైభవముతో రాజ్యమేలును. బెయోరు కుమారుడు బలాము పల్కు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను భవిష్యద్గతిని పారజూచి ఇశ్రాయేలు ఏమి చేయునో తెలియజెప్పెదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును. ఒక రాజదండము బయల్వెడలను. ఇశ్రాయేలు మోవాబీయుల ప్రాంతములను అనగద్రోక్కును. షేతు వంశము వారిని నాశము చేయును. ఇది ప్రభువు వాక్కు.